ఎట్లా పెంచాలి ఏంటి అన్నీ తెలుసు, కానీ కొన్ని సూచనలు సలహాలు మేడం గారు చూసేటప్పుడు కాస్త మీరు అడిగి తెలుసుకోండి, ఓకేనా? తర్వాత ఏంటంటే అసలు అడగడం జరిగింది మన గౌరవ జనరల్ మేనేజర్ గారు, ఎందుకంటే దాన్ని త్వరగతిగా మన దగ్గర ఉండాలి చేయాలంటే ఏ హాస్పిటల్లో ఇబ్బంది పడే వాళ్ళం కాబట్టి మరి ఏదైతే సారు దాన్ని ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించి ఈ హాస్పిటల్కి ఎక్విప్మెంట్ పెట్టి. ధన్యవాదాలు సార్. ఇప్పుడు డాక్టర్ శైలజ మేడం వచ్చారు. ఈ యొక్క వెల్ బేబీ షో యొక్క కార్యక్రమం యొక్క డీటెయిల్స్ తెలియజేస్తారండి. శ్రద్ధగా వినవలసిందిగా కోరుతున్నాను పేరెంట్స్ అందరికీ. ఓపెనింగ్ చేయడానికి వెల్ బేబీ షో ఓకే సార్, ఈరోజు వెల్ బేబీ షో ఓపెనింగ్ కార్యక్రమం చేస్తున్నాను. సో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు డాక్టర్ నాగేశ్వరరావు గారికి మరి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఈ వెల్ బేబీ షో కార్యక్రమం ఓపెనింగ్కి రిబ్బన్ కట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. మేడం ఈరోజు బ్లడ్ సెల్ కౌంటర్ చాలా 5 లక్షల ఎక్విప్మెంట్ని మనము ఈరోజు ఓపెన్ చేసుకుంటున్నాము. మరి కార్మికుల యొక్క హెల్త్ మానిటర్ చేయడానికి ఈ ఎక్విప్మెంట్ చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇంత మంచి ఎక్విప్మెంట్ పెట్టినందుకు డాక్టర్ నాగేశ్వరరావు వారి టీము వారందరికీ కంగ్రాచులేషన్స్, శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను ఓపెన్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఓకే తర్వాత ఎఫ్సిహెచ్ లెవెల్ 27 పారామీటర్స్ ఉంటాయి సార్ టోటల్ ఓవరాల్గా. మనం బ్లడ్ కలెక్షన్ చేసుకొని ఈ ప్రోబ్ ఉంటుంది సార్, ఇక్కడ మనం ఆన్ చేయడంతోనే ప్రోబ్ వస్తుంది. ప్రోబ్ ఇచ్చిన తర్వాత విత్ ఇన్ 1 minute లో రిపోర్ట్ బయటకు వస్తుంది సార్. పాత సిస్టమ్ 1 minute లో అయిపోయింది. 1 minute 45 minutes 1 hour టైం సేవ్ అవుతుంది. సో ఇంకా డాక్టర్ గారికి అంటే మన ఏరియా హాస్పిటల్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మనము సింగరేణిలోని అన్ని ఏరియాల్లో ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. మరి అదేవిధంగా మందమరిలో ఈరోజు మనము వెల్ బేబీ షో నిర్వహించుకుంటున్నాము. ఈ వెల్ బేబీ షోలో మరి 1 నుండి 5 సంవత్సరాల లోపు వెల్ బేబీ షోను నిర్వహించుకుంటున్నాము. మరి ఈరోజు ఈ సమావేశానికి ఇచ్చేసిన మన మందమరి ఏరియా ఏఐటీసీ బ్రాంచ్ సెక్రటరీ శ్రీ సత్యనారాయణ గారికి, పర్సనల్ మేనేజర్ శ్యామ్ సుందర్ గారికి, KK5 డిస్పెన్సరీ డాక్టర్ నాగేశ్వరరావు గారికి, మేడం స్వరూపరాణి గారికి, CMY ట్రెజరర్ మరి సుధారాణి గారికి, అదేవిధంగా SO2GM విజయప్రసాద్ గారికి, మేడం శ్యామల గారికి, పీడియాట్రిషియన్ గారు, అదేవిధంగా KK5 డిస్పెన్సరీ డాక్టర్ కొత్తగా వచ్చిన డాక్టర్ శ్రీజ, డాక్టర్ ఖాన్ గారు, ఇంకా చిన్నారులకి అందరికీ శుభాకాంక్షలు. మరి డాక్టర్ శ్యామల గారు ఆల్రెడీ అన్ని విషయాలు కూలంకషంగా చెప్పారు. మరి మనము పిల్లలను ఏ రకంగా మరి పెంపొందించాలి, వారి యొక్క గ్రోత్కి ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, వారికి ఎటువంటి ఫుడ్ అందించాలి, మరి వారికి క్రమశిక్షణ కూడా ఏ రకంగా నేర్పించాలని సోదాహరణంగా వివరించారు. పార్టిసిపేట్ చేస్తున్న చిన్నారులందరికీ మరి ఏ అయితే క్రైటీరియా ఉందో ఆ క్రైటీరియా ప్రకారము మరి న్యాయ నిర్ణేతలు సెలక్షన్ చేయడం జరుగుతుంది. మరి ప్రైజులు వచ్చిన వారు గొప్ప కాదు, ప్రైజులు రాని వారు తక్కువ కాదు. కాబట్టి అందరూ స్పోర్టివ్గా తీసుకొని మరి ఏదైతే ఎన్ బలరాం గారు ఈ సింగరేణి ఆవిర్భావ దినోత్సవాలను ఘనంగా నిర్వహించి సింగరేణి కాలనీస్ యొక్క ఖ్యాతిని ఇన్మడింపజేయాలని ఆ సందర్భంగా మరి వెల్ బేబీ షో నిర్వహిస్తున్నారు. కాబట్టి స్పోర్టివ్గా అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని మరి
విజయం సాధించిన వారికి బహుమతులు అందజేయబడతాయి. కాబట్టి సింగరేణి డే ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి ఒకసారి సింగరేణి ఉద్యోగులందరికీ, కుటుంబ సభ్యులకి శుభం జరగాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆర్గనైజర్స్కి కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాను. జై కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో హెల్త్ విషయంలో ప్రధానంగా పిల్లల ఆరోగ్యం పెంపుదల, వాళ్ళు ఏ విధంగా తల్లిదండ్రులు వాళ్ళను తీర్చిదిద్దుతూ ఉన్నారు, వాళ్ళ ఆరోగ్య పరిస్థితిపై ఏదైతే సూచనల మేరకు వాళ్ళు ఏ విధంగా వాళ్ళ ఆరోగ్య విషయాలు శ్రద్ధ వహిస్తారనే విషయాలు కూడా వాళ్ళు చూస్తారు. ఎవరైతే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారో వారికి సంపూర్ణంగా తల్లిదండ్రులు ఇచ్చే పోషకాహారాలు కావచ్చు, పెంపుదల విషయాలు కావచ్చు, వాళ్ళు ఆలవర్చుకున్న విధి విధానాలను బట్టి కూడా వాళ్ళు సెలెక్ట్ అవుతారు. సరే ఇప్పుడు ఎంతమంది వచ్చినా కానీ జెంట్స్లో 3, బాయ్స్లో అదేవిధంగా తీసుకొని భవిష్యత్తులో రానున్న నెక్స్ట్ ఇయర్లో కూడా ఈ పోటీలో పాల్గొని మరి కూడా మీరందరూ ప్రైజులు తీసుకోవచ్చని తెలియజేస్తూ మరొకసారి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా ఏఎన్టీసీ తరఫున శుభ నమస్కారాలు, బెస్ట్ ఆఫ్ లక్ అని చెప్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఏంటంటే ఈ వెల్ బేబీ షో అనేది ఒక్క రోజుకి సంబంధించింది కాదు, కానీ పేరెంట్స్ చిన్నప్పటి నుంచి కూడా పిల్లల పట్ల తీసుకోవాల్సిన శ్రద్ధ పేరెంట్స్ ప్రతి ఒక్కరు తీసుకుంటారు కాదని కాదు, కానీ అయితే ఏ ఏ విషయాల్లో ఒక తల్లిదండ్రులుగా మనము పిల్లల్ని చిన్నప్పటి నుంచి కూడా పెంచాలి అనేది ప్రతి ఒక్కరు కూడా ఇష్టపడతా ఉన్నాను. పిల్లలు ఎప్పుడు కూడా ఫిజికల్ గా హెల్తీగా ఉండాలని ప్రతి ఒక్కరు కూడా అనుకుంటాం కదా, పేరెంట్స్ గా ఎంత హెల్తీగా బాగా తినాలి ఇదే అడుగుతూ ఉంటారు. వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారు, అయినా కూడా పేరెంట్స్ యొక్క ఆశ ఏంటంటే పిల్లలు చాలా హెల్తీగా ఉండాలంటే మంచి హెల్తీ ఫుడ్ పెట్టాలి, జంక్ ఫుడ్ జోలికి వెళ్ళకూడదు, అవన్నీ అందరికీ తెలిసిన విషయమే. ఫిజికల్ హెల్తీనెస్ మాత్రమే కాదు, పిల్లలకి చిన్నతనం నుంచి మెంటల్ గా కూడా హెల్తీగా పెరగడానికి పేరెంట్స్ ఖచ్చితంగా సహకరించాలి. పేరెంట్సే కాదు, టీచర్సే కాదు, ఫ్రెండ్సే కాదు, ఎవరైనప్పటికీ కూడా మెంటల్ గా కూడా చిన్నతనం నుంచి కూడా పిల్లలు హెల్తీగా పెరగాలి. మెంటల్ హెల్త్ అనేది కూడా చిన్న పిల్లలు అందరూ కూడా ఆల్మోస్ట్ 99% సెల్ ఫోన్స్ కి ఎడిక్ట్ అయిపోతున్నారు. ఆ పాయింట్ నేను ఖచ్చితంగా చెప్పవలసిందే. అంటే పెద్దవాళ్ళు కాదా అంటే పెద్దవాళ్ళు కూడా, కానీ చిన్నతనం నుంచి కూడా ఆ యొక్క రేడియేషన్ వల్ల చంటి పిల్లల్లో వాళ్ళకి రావాల్సిన ఆ యొక్క బ్రెయిన్ లో ఉన్న షార్ప్నెస్ అంతా పోతుంది. వాళ్ళ యొక్క యాక్టివ్నెస్ పేరెంట్స్ గా పెద్దవాళ్ళుగా వాళ్ళే సప్రెస్ చేసేస్తున్నారు. ఎందుకు అంటే వాళ్ళ అలా చాటింగ్ లో వాళ్ళకి అలవాటు చేసేది ఏంటి అంటే సెల్ ఫోన్ తీసుకొచ్చి వాళ్ళ ముందు పెడతారు, దాంతో ఫోటోలు తీస్తూ ఉంటారు. వాళ్ళకి స్టార్టింగ్ లో పరిచయం చేసేది ఏంటంటే సెల్ ఫోన్ పరిచయం చేస్తున్నారు. పేరెంట్స్, ముఖ్యంగా పేరెంట్స్ చాలా పొరపాటు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి న్యాచురల్ గా బ్రెయిన్ డెవలప్ అవ్వకుండా. ఎందుకు అంటే చూడండి, ఒక మాటను మీకు చెప్పనివ్వండి. ఎందుకంటే నేటి బాలలే మనందరూ తెలుసు కదా, ఏంటి రేపటి ఎవరు మాట్లాడట్లేదు, ఎవరు వినట్లేదా? నేటి బాలలే రేపటి పౌరులు కదా, నేటి బాలలే రేపటి పౌరులు. మరి ఎంతవరకు మనం పౌరులు